హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వ్లాగ్స్ 24. వెల్కమ్ బ్యాక్ టు ది నీ వీడియో. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే అగ్రికల్చర్ గురించి ఒక ఓవర్వ్యూ ఇద్దామని చెప్పేసి ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామందికి అగ్రికల్చర్ గురించి, అసలు అగ్రికల్చర్ అనేది ఎల్పిలో ఉందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉందన్నమాట. అండ్ చాలా వరకు ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను, ఏంటంటే మీరు షాక్ అవుతారనమాట. ఏంటంటే అగ్రికల్చర్లో చాలా వరకు మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారనమాట. అండ్ నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళి బ్లాక్ టూర్ చేసి మీకు ఈ ఓవర్వ్యూ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ కుదరలేదు అనమాట. కాలేజ్లో కొంచెం వర్క్ ఉండే, అందుకే అక్కడ కుదరలేదు వీడియో తీయడానికి. అందుకోసమే రూమ్కి వచ్చినాక ఒక షార్ట్ ఓవర్వ్యూ ఇద్దామని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. అండ్ ముందు ముందు చేస్తానన్నమాట బ్లాక్ టూర్ కూడా. మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, ఓకేనా? నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది మెసేజ్ చేస్తున్నాను అనమాట, ఈసీ ఓవర్వ్యూ కానీ లేకపోతే స్టూడెంట్స్ ఓవర్వ్యూ కానీ ఇవ్వమని చెప్పేసి. అవి కూడా ముందు ముందు ప్లాన్ చేస్తున్నాను అనమాట, కొంచెం టైం కుదరట్లేదు, ఓకేనా? అండ్ అవి కూడా ముందు ముందు వీడియోస్ రాబోతున్నాయి. అండ్ చూడండి మన ఛానల్ని, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. లైక్, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి చాలామందికి ఏది తెలియదు అనమాట, చాలామందికి ఎల్పీ గురించి. అందుకోసం నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను, ఎల్పీ గురించి కొంచెమన్నా షేర్ చేద్దామని చెప్పేసి నా సైడ్ నుండి, అందుకోసమే. అండ్ మీకు మొత్తం షార్ట్ ఓవర్వ్యూ ఇస్తాను అనమాట. మెయిన్లీ అగ్రికల్చర్కి ఒక సపరేట్ బ్లాక్ ఉంటుంది అనమాట, అది హాస్టల్ సైడ్ ఉంటుంది. మా దగ్గర మేము ఏదైతే మా బీటెక్ కోర్సెస్ ఉండే బ్లాక్స్ దగ్గర ఉన్నదన్నమాట. అది లాస్ట్ ఉంటుంది, అది చాలా లోపలికి పోవాలన్నమాట. అండ్ అందుకోసం కుదరలేదు అనమాట, అటు సైడ్ వెళ్ళలేకపోయినా నేను ఈరోజు. అండ్ దాని తర్వాత క్లాసెస్ అనేవి సేమ్ యాస్టీస్ ఉంటాయి అనమాట. మా బ్లాక్ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా అలానే ఉంటాయి. అండ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి అనమాట, ఎక్స్ట్రా ల్యాబ్స్. ఆ ల్యాబ్స్ ఎలా ఉంటాయి ఏందని చెప్పేసి కూడా నేను బ్లాక్ టూర్ చేసినప్పుడు ఆ వీడియోలో చూపిస్తాను అనమాట, ఒకవేళ చేస్తే. అండ్ అది కూడా కావాలి అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, చాలామంది అగ్రికల్చర్లో. అండ్ వాళ్ళు చెప్పిన రివ్యూస్ అండ్ నా ఓన్ రివ్యూస్ మొత్తం బేస్ చేసుకొని నేను ఈ షార్ట్ ఓవర్వ్యూ చేస్తున్నాను అనమాట. అండ్ బేసికల్గా అగ్రికల్చర్ ఈజ్ ద బెస్ట్ అనమాట ఎల్పీలో. ఎందుకు అగ్రికల్చర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎల్పీకి రావడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు ల్యాబ్స్, క్లాసెస్ అండ్ ఫీల్డ్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టికల్గా చేపిస్తారనమాట. అండ్ వెనక సైడ్ ఒక ఫీల్డ్ ఉంటుంది అనమాట వాళ్ళ బ్లాక్ సైడ్. అది చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది. నేను ఫస్ట్ ఇయర్లో వెళ్ళినా అనమాట లోపలికి. యాక్చువల్గా ఎవరికి అలో ఉండదు. నేను ఫస్ట్ ఇయర్లో ఆ ఫీల్డ్కి వెళ్ళినా అనమాట. అక్కడ మొత్తం ఆర్గానిక్ మెటీరియల్స్తో మన ప్లాంటేషన్స్ కానీ, పంటలు పండించడం కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేక ప్రతి ఒక్కటి ఫామ్ కూడా ఉంటుంది అనమాట. లైక్ బఫెలో ఫామ్ ఇంటి దగ్గర ఎలా అయితే ఉంటుందో ఊర్లలో, అలానే మొత్తం ఏరియా మొత్తం ఊరు లైక్ వైబ్ వస్తుంది అనమాట, విలేజ్ వైబ్. అండ్ నేను వెళ్ళినా అనమాట, లైక్ వేరే పని మీద వెళ్ళినా అనమాట లోపలికి. అప్పుడైతే నేను చూసిన ప్రకారం అయితే చాలా బెస్ట్ అనమాట. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా వరకు నేర్పిస్తున్నారు. అండ్ దాంట్లో ఓన్లీ స్టూడెంట్సే అవన్నీ చేస్తున్నారు అనమాట. లైక్ పంటలు పండించడం కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ గ్రో చేయడం కానీ న్యాచురల్ వేలో వాళ్ళకి నేర్పిస్తున్నారు. అండ్ వాళ్ళే చేస్తున్నారు అనమాట మొత్తం. అక్కడ నేను చూసిన తర్వాత షాక్ అయిపోయాను అనమాట. నేను ఫస్ట్ టైం దాంట్లోకి వెళ్ళడం. ఎవరికి అలా ఉండదు బేసికల్గా. అండ్ ఈ వీడియో చూస్తున్న ఎవరికి కూడా, లైక్ ఇక్కడ వాళ్ళు చూస్తున్నా కూడా వాళ్ళు వెళ్ళి ఉండరు. అలాంటిది నేను వెళ్ళాను అనమాట. అండ్ దాని పర్పస్గా చూస్తుంటే బెస్ట్ అనమాట ఎల్పీలో అగ్రికల్చర్. అండ్ నేను రూమ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట నా ల్యాప్టాప్లో ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎంత వరకు ఉంది అని చెప్పేసి, అండ్ అలాగే వీళ్ళ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అది మొత్తం మీకు వెబ్సైట్లో చూపిస్తాను. అండ్ ఆ వెబ్సైట్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉందన్నమాట, వెంటనే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ గైస్ మీకు వెబ్సైట్లో చూపిస్తాను అన్నాను కదా, ఒకసారి చూడండి. ఇదన్నమాట అగ్రికల్చర్ వెబ్సైట్. అండ్ వీళ్ళు ఐసీఏఆర్ అక్రిడేషన్ తోటి కూడా అక్రిడేషన్ ఉందన్నమాట ఎల్పీకి. ఐసీఏఆర్ అక్రిడేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మ్యాక్సిమం ప్యాకేజ్ వచ్చేసి 19.2 ఎల్ఏసి అనమాట. అండ్
8 lakh ప్యాకేజ్ వచ్చిందనమాట చాలామందికి యావరేజ్గా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ నెస్లీ అండ్ విర్బ్యాక్ అండ్ ఎన్సిఎంఎల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ వీళ్ళే అనమాట, ఒకసారి చూసుకోవచ్చు మీరు. అండ్ వీళ్ళు చాలా వరకు సౌత్ నుండే ఉంటారనమాట అగ్రికల్చర్లో. అండ్ ఇతను కూడా సౌత్ నుండే, మీరు చూసుకోవచ్చు. అండ్ రిఫర్ చేసుకోవచ్చు, ఇది వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ యూనివర్సిటీలో వీళ్ళకి 9th ర్యాంక్ వచ్చిందనమాట. అండ్ అటల్ ర్యాంకింగ్స్లో వీళ్ళకి 3rd ర్యాంక్. అలాగే దీంట్లో మీరు చూసుకోవచ్చు స్కిమాగో ఇన్స్టిట్యూషన్స్లో 44th ర్యాంక్ వచ్చిందనమాట. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు, నేను ఇందాక చెప్పాను కదా వాళ్ళకి లైక్ ఫీల్డ్ ఉంటుందని చెప్పేసి, అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు, వాళ్ళే ఓన్గా చేపిస్తారనమాట వాళ్ళతోటే. ఇదే అనమాట. అండ్ ఇలాంటి ఇమేజెస్ కానీ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. ఇంకా ల్యాబ్స్ ఇమేజెస్ కూడా ఉంటాయి అన్నమాట చాలా వరకు, అది మీరు రిఫర్ చేసినప్పుడు వస్తాయి దీంట్లో. అండ్ పెద్ద పెద్ద ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయి ఉందన్నమాట ఎల్పియు ఇప్పటివరకు. డిఎఫ్ఆర్ లైక్ ప్రోవాట్ అని చెప్పేసి, అబ్సల్యూట్ అని చెప్పేసి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ ఉందన్నమాట. అండ్ మీరు చూసుకోవచ్చు వీళ్ళందరూ హెడ్ ఆఫ్ ది లైక్ ఆ ప్రోగ్రామింగ్కి ఆ బ్రాంచ్కి హెడ్స్ అనమాట వీళ్ళందరూ ప్రొఫెసర్స్. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ Battery level 25%. Charge the mobile. అండ్ ఇతను డీన్ అనమాట, మీరు చూసుకోవచ్చు వాళ్ళ మెసేజెస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వీళ్ళు పాస్అవుట్ స్టూడెంట్స్, వాళ్ళకి ఎంతెంత ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి అది మొత్తం ఇన్డెప్త్గా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఈ డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి అది వెబ్సైట్ విజిట్ అయ్యి మీరు చూసుకోవచ్చు అనమాట ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. అండ్ మీకు ఇలాంటి ఓవర్వ్యూస్ కానీ లేకపోతే వేరే బ్రాంచ్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే కానీ మీరు కమెంట్లో నాకు చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీకు ఏ బ్రాంచ్ పైన అయినా వీడియో కావాలి అని అనుకుంటే అది కూడా కామెంట్లో చెప్పండి అనమాట, చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది అగ్రికల్చర్ బ్లాక్ టూర్ కావాలి అండ్ ఇన్డెప్త్ ఓవర్వ్యూ కావాలి అగ్రికల్చర్ బ్లాక్ది అని చెప్పేసి అనుకున్నా కూడా అది నాకు కమెంట్లో చెప్పండి అనమాట, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సరే, బాయ్.